వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలు కబ్జాకు గురి కావడం సర్వసాధారణం. కానీ నిజామాబాద్ జిల్లాలో దేవుడి మాన్యాలు కబ్జాకు గురయ్యాయి. ఆలయ భూములు పరుల పాలవుతుంటే వాటిని రక్షించాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనత, చట్టాల్లో లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఫలితంగా వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. దీంతో ఆలయాల ప్రాభవం క్రమంగా మసకబారుతోంది. కొందరు అక్రమార్కులు ఆ రాముడి భూములని కబ్జా చేసి అనుభవిస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. చెరువులు కుంటలు కబ్జాకు గురవుతుంటే మరోవైపు దేవాలయ భూములు రక్షణ కరువైంది. దేవుని భూములే కబ్జాకు గురవుతుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బడా రామ్ మందిర్ భూములు అన్యాక్రాంతం అవుతుండడంతో ఫిర్యాదులు అందిన అధికారులు పట్టించుకోవడం లేదు. అన్యాక్రాంతం అవుతున్న నిజామాబాద్ బడా రామ్ మందిర్ భూములపై నేను మీకు అందిస్తాను. భూపతి, నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బడా రామ్ మందిర్ కు సంబంధించిన వ్యవసాయ భూములను కౌలు, లీజు ప్రాతిపదికన తీసుకుని పలుకుబడి ఉపయోగించి రికార్డుల నుంచి మాయం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ భూములను ఎండోమెంట్ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటే కబ్జాకోరులు బెదిరింపులకు దిగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పేదల పేరుతో పెద్దలు వెనకొడి నడిపిస్తున్న కబ్జా వ్యవహారంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే చెరువులు, కుంటలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. మరోవైపు దేవాదాయ భూములు సైతం అన్యాక్రాంతం అవుతూ ఉండడంతో హైడ్రా తరహాలో భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో గాజులపేటలోని పెద్ద రామ్ మందిర్, సారంగపూర్లోని హనుమాన్ ఆలయాలు బడా రామ్ మందిర్ ఆలయానికి, మఠానికి అనుబంధంగా ఉన్నాయి. ఈ మఠం ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని సజ్జన్గఢ్లో ఉంది. ఆస్తుల పరిరక్షణ, పర్యవేక్షణ బాధ్యతలపై దేవాదాయ శాఖ మఠాధిపతితో సమన్వయం చేసుకోవాలని అప్పట్లో చట్టం రాసి ఉంది. బడా రామ్ మందిర్ కు సుమారు 480 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఇందులో నిజామాబాద్ జిల్లాలో 213 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 149 ఎకరాలు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో 117 ఎకరాలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులతో కలిసి నిజామాబాద్ జిల్లాలోని కొందరు మఠం సిబ్బంది దేవాదాయ శాఖ పెత్తనం వద్దు అంటూ కోర్టుకు వెళ్లడంతో కొంతకాలం యథాతథ స్థితి కొనసాగింది. ఇదే అదునుగా అక్రమార్కులు కబ్జాలకు తెరలేపారు. తర్వాత దేవాదాయ శాఖ పెత్తనంపై కోర్టు అనుమతి ఇచ్చినా అధికారులు అన్యాక్రాంతమైన భూములను పరిరక్షించలేకపోయారు. నిజామాబాద్ నగర శివార్లో బడా రామ్ మందిర్ కు చెందిన భూములు ఉన్నట్లు రెవెన్యూ, దేవాదాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడి భూముల్లో ఒక వ్యక్తి దాదాపు 9 ఎకరాలు కబ్జా చేసినట్లు ఏళ్ల కిందటే అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తికి రాజకీయ పలుకుబడి ఉండడంతో అతడిపై చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సతీష్ ఉన్నాడు, ఇట్లా చెప్పేస్తాడు. అత్యధికంగా నిజామాబాద్ నగర శివారుతో పాటు మోపాల్, నందిపేట్, రెంజల్ తదితర మండలాల్లో ఉన్నాయి. వీటిలో కేవలం 38 ఎకరాలకే కౌలుదారులకు ఇచ్చినట్లుగా రికార్డులు ఉన్నాయి. మిగతా భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉంది అనే వివరాలు తెలియడం లేదు. గతంలో పనిచేసిన సిబ్బంది ద్వారా సర్వే నంబర్ల ఆధారంగా వాటిని గుర్తించేందుకు దేవాదాయ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది సహకారం కోరుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఇటీవల లేఖ రాయడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 400 ఎకరాల దేవాలయ భూములు ఉన్నట్లుగా దేవాదాయ శాఖ గుర్తించింది. ఆక్రమణకు గురైన కొన్నింటిని తీసుకుని వాటిని పరిరక్షించే బాధ్యత దేవాదాయ శాఖ చేపట్టింది. అయితే బడా రామ్ మందిర్ కు సంబంధించి 400 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగతా భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉంది అనే వివరాలు తెలియకపోగా సర్వే కోసం జిల్లా దేవాదాయ శాఖ సిఫార్సు చేసింది. రికార్డు ప్రకారం ఆక్రమణకు గురైన వ్యవసాయ భూములను గుర్తించేందుకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శివారులోని బడా రామ్ మందిర్ భూముల్లో ఒక వ్యక్తి దాదాపు 9 ఎకరాలు కబ్జా చేశాడని, సదరు వ్యక్తిపై చర్యలకు వెనకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ భూమి ప్రస్తుతం 100 కోట్లకు చేరిందని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ శాఖ వారిని తీసుకొని వెళ్ళి 5 డిసెంబర్ నాడు మొత్తము పంచనామా చేశాము. చేసిన దాంట్లో భూమికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మాత్రమే లభ్యమైనవి. ఆ తర్వాత వాటిని తీసుకొని ఇంతకుముందు ఇదే బడా రామ్ మఠ్కు మేనేజర్గా విధులు నిర్వహించినటువంటి గంగాధర్ గారిని తీసుకొని గత 4 రోజుల నుంచి వారం రోజుల నుంచి భూములను పరిశీలించడం జరుగుతున్నది. అవి న్యాల్కల్ రోడ్లో బస్ డిపో 2 వెనుక 10 ఎకరాలు, అదేవిధంగా న్యాల్కల్ రోడ్లో ఉన్నటువంటి గోదాంల వెనుక భాగంలో 28 ఎకరాల పైచిలుకు, అక్కడి నుండి 32 గుంటలు, అక్కడి నుంచి న్యాల్కల్ కమాన్ దగ్గర గ్రామం ముందరే
ఎడమ వైపుకు వెళ్తుంటే 2 ఎకరాల భూమి ఉంది. ఇవన్నీ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కంజర్లో 14 ఎకరాల భూమి 2 సర్వే నంబర్లలో 14 ఎకరాల భూమిని పరిశీలించి రావడం జరిగింది. బాడ్సి, మంచిప్ప, మోపాల్ ఈ గ్రామాల్లో, ముదక్పల్లి ఈ పలు గ్రామాల్లో గంగాధర్ గారిని తీసుకొని వెళ్ళి అన్ని పరిశీలించి రావడం జరిగింది. కౌలు, లీజు పేరుతో అధికారులను మెప్పించి భూములు తీసుకున్న సదరు వ్యక్తులు ఆ తర్వాత రికార్డులను మాయం చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దేవాలయాలకు చెందిన భూములను దేవాదాయ శాఖ కౌలుకు ఇవ్వడం, ఆ కౌలు డబ్బులు దేవాదాయ శాఖ ఖాతాలో సక్రమంగా జమ కావడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూములను గురించి రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అవి చాలా ఏళ్ల కిందటే కబ్జా అయినట్లు అధికారులు సైతం గుర్తించారు. నేను 2001లో శ్రీ బడారమ్మట్ సారంగపూర్ హనుమాన్ మందిరంను ఛార్జ్ తీసుకున్న తర్వాత నాకు 200 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రకారం చూపించడం జరిగింది. దాంట్లో 465 ఎకరాలు ఉన్నదని మనము ప్రూవ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్స్ అన్నీ ఆఫీస్కు సబ్మిషన్ చేసినాము. అయితే నా తర్వాత 2007 నాకు ట్రాన్స్ఫర్ చేశారు. నా తర్వాత వేరే అతనికి మేనేజర్గా ఇచ్చారు. తర్వాత నాకు ఆ తర్వాత ఇది కాలేదు. ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ చెప్పిండో దాని ప్రకారం ఏదైతే నాకు ల్యాండ్స్ ఉన్నాయో వాటిని నేను ఒక్కొక్కటి చూపిస్తూ వాళ్ళకు వివరాలు చెప్తున్నాను. దాంట్లో మనకు పంట కూడా పండుతున్నాయి. అంటే వాటి యొక్క బటాయి డబ్బులు కూడా వస్తాయి దేవస్థానంకు. కాబట్టి ఈ దేవాలయంకు ఉన్నటువంటి ఆస్తుల్ని పరిరక్షే విధంగా ఈవో గారు కూడా చెప్పారు, మా సహాయ కమిషనర్ గారు చెప్పారు. అదేవిధంగా మేము చేస్తున్నాము. ఎవరు ఎంత ఆక్రమించింది హద్దులతో సహా నిర్ధారించి మ్యాప్లతో హద్దులను గుర్తించి ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్న తరుణంలో సర్వే చేయాల్సిన అధికారులను అడ్డుకుంటున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్యాక్రాంతమైన భూములను గుర్తించి లీజుకు తీసుకుని కబ్జాలో ఉన్న వారిపై చర్యలు తీసుకునే విషయాల్లో అలసత్వం ప్రదర్శించవద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీ చేయడం జరిగింది. వారు ఛార్జ్ చేయడానికి నిరాకరించిన దాంట్లో భాగంగా మేము పోలీస్ మరియు అందరి ప్రొటెక్షన్లో, మా దేవాదాయ ఉద్యోగుల ప్రొటెక్షన్లో వాటిని పగలగొట్టి ఛార్జ్ తీసుకున్న తర్వాత మాకు దొరికిన ఆధారాల ప్రకారంగా మేము ఈ భూముల వివరాలను అక్కడ కొద్ది వరకు మాకు లభ్యమైనాయి. ఈ క్రమంలో మేము ఆ వివరాలను సేకరించి మా ఏసీ గారి ఆధ్వర్యంలో ఈ నేల్కల్ రోడ్లోని మన నేల్కల్ రోడ్లో గల 10 ఎకరాల భూమి సర్వే నంబరు 1492 సర్వే నంబర్ గల భూమి వేరే వారి ఆధీనంలో ఉంది. దాని వద్దకు వెళ్ళి పరిశీలించగా వారు కొంతమంది వ్యక్తులు వచ్చి అది మాదే, మేము కౌలు చేస్తున్నామని అన్నారు. అన్న తర్వాత వారు కూడా మేము అడిగిన దీనికి సమాధానాలు చెప్పలేక ఇది పెద్దరామ మందిర్కి చెందిన భూమి అని వారు కూడా అంగీకరించారు. అలాగే కౌలును కొన్ని రోజుల వరకు చెల్లించి ఆపివేసినామని చెప్పారు. ఈ క్రమంలో ఇంకా ఈ విచారణ కొనసాగుతుంది. అన్యాక్రాంతమైన భూములను సర్వే నిర్వహించి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. చెరువుల సంరక్షణకు చేపడుతున్నట్లున్న ఆ దేవాలయ భూముల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మేము దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలలో ఇందూరు జిల్లాకు సంబంధించిన ఆలయ భూములు, ఆస్తుల పరిరక్షణ కోసం అనేకమైన పోరాటాలు చేసినాం. మేము ఒకటే చెప్తున్నాం, పెద్దరామ మందిర్కి సంబంధించిన గాజులపేట పెద్దరామ మందిర్కి సంబంధించిన 2018లో అనామకమైన వ్యక్తులు వచ్చి ట్రస్ట్ పేరుతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఈ ట్రస్ట్ ఆధిపత్యం మాదే, ఇక్కడ భూములు మాయే అని చెప్పి చెప్తున్నారంట. ఈ మధ్య కాలంలో మాకు వినబడ్డది. తక్షణమే ఆ ట్రస్టులు రద్దు చేయాలా, రామాలయానికి భూములకు సంబంధించిన కబ్జా కోరుల నుంచి విడిపించి వెంటనే రామాలయంకి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెరువుల భూముల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో దేవాలయాల భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. నిజామాబాద్ బడా రామ్ మందిర్ భూముల రక్షణ కోసం ప్రత్యేక సర్వే నిర్వహించి దేవాలయ భూముల రక్షణ కోసం చొరవ చూపాలని డిమాండ్ వినిపిస్తుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV నిజామాబాద్.